అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు జై శ్రీరామ్ సేవదర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు జై శ్రీరామ్ సేవదర్ ఆధ్వర్యంలో 75వ గోమాత సేవ నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా గ్రూప్ సభ్యులండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ కిడ్స్ వీళ్ళందరూ మా గ్రూప్ సభ్యులు. ఈరోజు విశేషం ఏంటంటే మా జై శ్రీరామ్ సేవదర్లో 75వదండి. పాలకూర, కుకుంబర్, క్యారెట్, టమాటా, వాటర్ మిలన్ తీసుకోవడం జరిగిందండి జ్యూస్ క్వాంటిటీలో. ఇప్పుడు మేము వ్యవసాయం చేయడానికి వెళ్తున్నామండి. పదండి వెళ్దాం. పట్టుకో. ఉదయం 6 గంటలకు లేచి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారండి మన వాళ్ళకు వెజిటేబుల్స్ తీసుకురావడానికి. అదే విజువల్స్ మీరు వీడియోలో చూడవచ్చు. 50 kgs ఆఫ్ వాటర్ మిలన్ తీసుకుంటున్నారు మన గ్రూప్ సభ్యులు. మన జై శ్రీరామ్ సేవదళ యొక్క 70వ గోమాత సేవ కోసం అక్కడ నుంచి పాలకూర తీసుకుంటున్నారండి. మన గోసేవ కోసం పాలకూర కట్టెలను తీసుకుంటున్నారు వెజిటేబుల్ మార్కెట్లో. మనం ఏవైతే 75వ గోమాత సేవ కోసం తీసుకున్నామో టమాటోస్, కుకుంబర్, వాటర్ మిలన్, పాలకూర కట్టెలను మన గ్రూప్ సభ్యులు ఆటోలు ఎక్కిస్తున్నారండి గోశాలకు తరలించడానికి. అవే విజువల్స్ మీరు చూడొచ్చు వీడియోలో. ఎంతో కష్టపడి వాటిని అన్నిటినీ మన గ్రూప్ సభ్యులు ఆటోలు ఎక్కిస్తున్నారండి. ఇక వెజిటేబుల్ మార్కెట్ నుంచి గోశాలకు తరలించడానికి. మన వెజిటేబుల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలను మన గ్రూప్ సభ్యులు గోశాలలో దింపుతున్నారండి గోసేవ కోసం. అవే విజువల్స్ మీరు వీడియోలో చూడొచ్చు. చూడండి ఎంత జాగ్రత్తగా వాటిని భద్రపరుస్తున్నారు. ఒక చోట పద్ధతిగా పెట్టుకుంటున్నారు. వాటిని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటారండి. పాలకూర కట్టెలకు లబ్బర్ ఉంటుంది, వాటిని తొలగిస్తారు. డైరెక్ట్ అలా పాలకూరలను డైరెక్ట్ పెట్టడానికి వీలు ఉండదండి. దాని లబ్బర్స్ ఉంటాయి కట్టెలకి, వాటిని వేరు చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుందండి, వేరు చేసుకోవడం ప్రక్రియ జరుగుతుంది. మనం ముందుగా చెప్పినట్టు వాటి పాలకూరకు లబ్బర్ ఉంటుందండి, చూడొచ్చు. మన కిడ్స్ వాటిని రిమూవ్ చేస్తున్నారండి. పాలకూర రిమూవ్ చేసి వాటిని సపరేట్గా ఒక బాస్కెట్లో వేస్తున్నారు. వాటిని మీరు విజువల్లో చూడొచ్చు. వాళ్ళ లబ్బర్లను తొలగించి వాటిని విడిగా బాస్కెట్లో భద్రపరుస్తున్నారండి. చూడొచ్చు ఎంత చక్కగా పిల్లలు ఎంత నిష్టగా ఒక యజ్ఞంలో పాల్గొన్న విధంగా వాటిని తొలగించి దాంట్లో బాస్కెట్లు పెడుతున్నారు. చూడొచ్చు విజువల్స్లో. లబ్బర్స్ అన్నీ తీసి ఒక చోట పెట్టుకున్నారు వాటిని తర్వాత పాడేయడానికి. ఇప్పుడు మనం అన్ని లబ్బర్స్ అన్నీ తీసేసి విడివిడిగా అన్నిట్లో బాస్కెట్లో మనం పెట్టుకున్నామండి గోసేవ కోసం. మొత్తం ఈ ప్రక్రియ కంప్లీట్ అయినాక వీటిని తీసుకెళ్ళి గోమాతలకు పెడతామండి. అలా సేకరించిన పాలకూరను ఒక బాస్కెట్లో పెట్టుకొని చూడొచ్చు మీరు గోమాతల దగ్గరికి వెళ్తున్నామండి. చూడొచ్చు పిల్లలు ఎంత డిసిప్లిన్గా వాటిని తీసుకొస్తున్నారు. బాస్కెట్లు అన్నిటిని ఇప్పుడు మనం ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో పెట్టుకుంటామండి. చూడొచ్చు మీకు విజువల్స్లో అవే కనిపిస్తాయి. ప్రశాంతంగా ఎలాంటి గలాట లేకుండా ఒక పద్ధతిగా సేవ సాగిందండి. గ్రూప్ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చూడొచ్చు పిల్లలందరినీ హ్యాపీగా ఉన్నారు. చూడొచ్చు అలా బాస్కెట్లో ఉన్న పాలకూరని మన కిడ్స్ వాటికి పెడుతున్నారు. చూడండి గోమాతలకు పెడుతున్నారు.
నీట్గా వాటిని అంటేనే వాళ్ళ చేతులతో తీసుకెళ్ళి వాడికి తినిపిస్తున్నారు చూడండి. ఎవ్వరు ఇక్కడ భయపడడం లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారండి సేవకి. సో వీళ్ళకి అలవాటే అండి మన పిల్లలకు. చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళి వాటికి పెడుతున్నారు. అవే విజువల్స్ మీరు చూడొచ్చు. చూడండి ఎంత చక్కగా తినిపిస్తున్నారు. మన గ్రూప్ సభ్యుడు చూడండి, ఒక అబ్బాయికి అందకపోతే పట్టుకొని మరీ పైకి లేపి మరీ పెట్టిస్తున్నాడు గోమాతలకి. చూడండి ఎంత డిసిప్లిన్గా ఉన్నారో వీళ్ళందరూ. మన హనుమాన్ చాలీసాకి వచ్చే పిల్లలండి. వీళ్ళ గోమాత సేవకి వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వస్తారు. వాళ్ళకి ఐడియా ఉంది వీళ్ళు గోసేవలకు వెళ్ళే వెజిటేబుల్స్ పెడతారని వాళ్ళకు తెలుసు. సో మనం నమ్మి వీళ్ళని పంపిస్తారండి. మనం చూడండి వాళ్ళకి ఎంత సత్ప్రవర్తన మనం ఇప్పుడే చైల్డ్హుడ్లోనే వాళ్ళకు మన జై శ్రీరామ్ సేవా దళ ద్వారా కల్పిస్తున్నాము. చూడండి ఎంత నీట్గా ఎలాంటి గలాట లేకుండా వాటికి ఎంతో వాళ్ళ చిన్ని చేతులతో తినిపిస్తున్నారు. చూడండి మీరు విజువల్స్లో కనిపిస్తుంది. జాగ్రత్తగా వాటికి పెడుతున్నారు పాలకూర. చూడండి ఎంతో ఇష్టంగా మన గోమాతలు తింటున్నాయండి. ఇంతకంటే ఆనందం మరి ఎక్కడ దొరుకుతుందండి. చూడొచ్చు పాలకూరని ఎలా తింటున్నాయి చూడండి గోమాతలు. ఎంతో ఇష్టంగా వాటికి ఇష్టం అండి పాలకూర అంటే. మీరు కూడా ఎప్పుడైనా గోశాలకు వెళ్ళినప్పుడు అరటిపండు అలాంటివి పెట్టకండి. గ్రీనరీస్ పెట్టండి, లీవ్స్. అవి హ్యాపీగా తింటాయండి. వాటికి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఈ పాలకూర తర్వాత మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మిలన్, కుకుంబర్ కట్ చేసుకుంటామండి. వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాము. క్యారెట్ వీటిని పీసెస్ చేసుకుంటాము. కుకుంబర్ వీటిని అన్నిటిని కట్ చేసుకొని ఆ బాస్కెట్లో పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి గోమాతలకు తినిపిస్తామండి. అప్పటి వరకు ఆ పాలకూర ముందుగా మనం పెట్టిన పాలకూర అప్పటి వరకు తినేస్తాయి. అవి తీసిన తర్వాత వీటిని పెడతామండి. చూడొచ్చు మన గ్రూప్ సభ్యులు ఎంత చక్కగా వాటిని పీసెస్గా కట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఎంత చక్కగా హ్యాపీగా పాల్గొంటున్నారు. చూడొచ్చు ఆ పీసెస్గా కట్ చేసుకున్న మన వెజిటేబుల్స్ని, వాటర్ మిలన్ని మనము గోమాతలకు పెడుతున్నామండి. చూడొచ్చు వాళ్ళు ఎంత నీట్గా పెడుతున్నారో పిల్లలు. అవి కూడా ఎంతో ఇష్టంగా వెజిటేబుల్స్ని, లీవ్స్ని తింటాయండి అవి. దయచేసి మీరు పిండి పదార్థాలు అలాంటివి పెట్టకండి, వాటికి ఇబ్బందికరంగా ఉంటుంది. చూడొచ్చు మనము కుకుంబర్, వాటర్ మిలన్, టమాటో వేసామండి. చూడండి ఎంత చక్కగా తింటున్నాయో గోమాతలు. జై శ్రీరామ్ సేవదళకి సహకరించిన ప్రతి గ్రూప్ సభ్యునికి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలండి. మీ సపోర్ట్ వల్లనే మేము ఇవన్నీ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నామండి. మీరందరూ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలండి. చూడొచ్చు మనం దాని తర్వాత గోమాత సేవ పూర్తయిన తర్వాత ఆ బాస్కెట్స్ అనేటివి మన పిల్లలు క్లీన్గా కడుగుతున్నారండి. నెక్స్ట్ గోమాత సేవ కోసం నీట్గా కడుగుతున్నారు. చూడొచ్చు మీరు విజువల్స్లో. నీట్గా కడి మళ్ళీ మనం భద్రపరుచుకుంటామండి నెక్స్ట్ కోసం. చూడొచ్చు మనం అక్కడ కట్ చేసుకున్నప్పుడు ఏవైతే కింద పడిపోయావో పాలకూర కింద అందులో లబ్బర్స్ ఉంటాయండి. ఇవి పనికిరావండి. సో మనం వాటిని ఎత్తేస్తున్నాం ఒక సంచిలో. అక్కడ పడి ఉన్న వ్యర్థాలన్నింటినీ క్లీన్గా క్లీన్ చేసేస్తాం. చూడొచ్చు మీరు విజువల్స్లో. అక్కడ పడి ఉన్న వ్యర్థాలు అనేటివి మనం క్లీన్ చేసి ఒక సంచులు ఎత్తేస్తామండి ఆ గార్బేజ్ మొత్తము.
లేక గోమాతలు ఇక్కడికి వచ్చి వాడు తినకుండా వాటిని మొత్తం మనము క్లీన్ చేసేస్తున్నామండి. క్లీన్ చేసేసి వాటిని అందులో వేసేస్తున్నాము, సంచిలో వేసేస్తున్నాం వీటిని అన్నిటినీ. దీంతో మన 75వ గోమాత సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. ఈ గోశాల న్యూ పటేల్ నగర్ హనుమాన్ టెంపుల్ అంబర్పేట లొకేటెడ్ అయి ఉంది. ఎప్పుడైనా మీరు కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చండి. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు జై శ్రీరామ్ సేవ దళ యొక్క 75వ గోమాత సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి.